ప్రస్తుతం మనతో పాటు కూన శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. చెప్పండి, ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షులుగా బాధ్యత రావడం ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారి తర్వాత ఈ బాధ్యత రావడం అనేది జరిగింది. ఆ విధంగా సక్సెస్ఫుల్గా మళ్ళీ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుంది అనుకోవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి మహేష్ కుమార్ గౌడ్ని ఏఐసిసి నియమించడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఒక బీసీ వర్గానికి సంబంధించిన మహేష్ గౌడ్కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, అదేవిధంగా మంత్రులకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, దీపాదాస్ మున్షి గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే, నిన్న మొన్న ఈ పాడి కౌశిక్ రెడ్డి వాక్యాలు అవి ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒక సీనియర్ పొలిటీషియన్గా? మేము పాడి కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వము అలియాస్ టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఆంధ్ర వాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. అంటే ఆంధ్ర వాళ్ళ ఓట్లు దండుకోవడానికే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజుల్లో ఆ యొక్క ఇష్యూ ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం రాకపోయేసరికి మరి ఈరోజు తెలంగాణ ఆంధ్ర విభేదాలు తీసుకొచ్చి మరి లబ్ధి పొందాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అందరూ కూడా ఈ తెలంగాణ వాసులే, తెలంగాణ ప్రాంత వాసులే అని ఒక నిదానంతో ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మరి ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ రకంగా కూడా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు మాకు ఓట్లు రావన్న ఒక ఆలోచనతోని టీఆర్ఎస్ అది ముంగడు తీసుకొచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర ఓటర్లు టీఆర్ఎస్ వెంబడే ఉన్నారు. ఆ ఓట్లతోనే ఈ సీట్లు గెలవగలిగారు. ఈసారి వారి యొక్క అసలు రంగు బయటపడ్డది. ప్రాంతీయ విభేదాలు ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలతో చేపిస్తుండు. జిహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అన్న ఏదైతే ప్రాంతీయ విభేదాల ఆంధ్రుడు అని చెప్పన్నడో దాన్ని ఏకీభవిస్తుర్రా? మీరు వాళ్ళ ఓటుతోనే సీట్లే గెలిచిర్రు. ఏకీభవించకపోతే కేసీఆర్కి చెప్పి మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.